సురేష్ గారు ఇక్కడ వారన్న మాటల్ని ఏ విధంగా ఏకీభవిస్తారా, ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఒకటి. రెండోది, అటు రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రావాలి అనే మాట అనడం జరిగింది. వస్తేనే ఇక్కడున్న సంక్షేమ పథకాలు ముందు కదులుతాయని చెప్పడం జరిగింది. మరోవైపు సఖ్యత కోసం కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోసం వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఈ అప్రోచ్ అంతా కూడా ఎలా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? ఇప్పుడు మేడం గారు చెప్పినట్ల అన్ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ చెప్పారు. ఇవాళ ఎకనామిక్ టైమ్స్ తీసి చూడండి. ఎకనామిక్ టైమ్స్ లో డీటెయిల్డ్ గా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది, ఏ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ తక్కువైంది. మోదీ గారి గవర్నమెంట్ కాకుండా మీరు ఈపీఎఫ్ఓ డేటా తీసి చూడండి. మనం ఒట్టిగా టీవీ ఛానల్ నుంచి మాట్లాడటం కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది మాక్సిమం ఒక దేశంలో 10% ఉంటుంది. దాంట్లో 2-3% సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, మిగతా అంతా స్టేట్ గవర్నమెంట్ దగ్గర. మన దగ్గర తెలుసు తెలంగాణలో ఏం జరిగింది, ఎంత రిక్రూట్మెంట్ జరిగింది, ఎన్ని పేపర్ లీక్లు అయింది అన్ని తెలుసు. సో మనం ఏదో డేటా, ఎందుకంటే నేను ఏ డేటా మీద వస్తే మీకు కూడా తెలుసు గారు, నేను డేటాతోనే వస్తాను. మొత్తం డేటా పైన నా ముందు ఉంది, నా ల్యాప్టాప్ లో దాన్ని చూసుకొని మాట్లాడుతున్నాను. ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం ఒకటేనా? కాదు కదా. ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం. మీరు ఒక కార్పెంటర్ దొరుకుతాడా మీకు ఇవాళ? దొరకడు. ఒక ఎలక్ట్రీషియన్ దొరుకుతాడా? దొరకడు. కానీ అమీర్పేటలో ఒక రాయండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద పడుతుంది. వీ హావ్ గాట్ మిస్ప్లేస్ ప్రయారిటీస్. రాజశేఖర రెడ్డి టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీగా అని చెప్పి వందలాది కాలేజీలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలో ఒక్క అబ్బాయి కూడా, ఒక అమ్మాయి కూడా లేడు. హైదరాబాద్ లో ఉన్న చుట్టుపక్కల ఉన్న 180 ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఒక 10 నుంచి 20 కాలేజెస్ లోనే స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా కాలేజ్ స్టూడెంట్స్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగం రావట్లేదు. ఈ సంవత్సరం 5-6% క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతుంది. అది కూడా ఓన్లీ టాప్ 3 కాలేజెస్ కి. మిగతా కాలేజెస్ లేదు. ఎందుకంటే కాలేజ్ ఫ్యాకల్టీ బాగాలేదు, కాలేజ్ ఇన్పుట్ బాగలేదు. అంటే నేను ఎప్పుడు గన్నేక రస్ కాన్సెప్ట్ చెప్తున్నా, చెరుకు రసం గురించి మాట్లాడుతాను. ఎంత మంచి షుగర్ కేన్ పెడితేనే మీకు అంత మంచి జ్యూస్ బయటకు వస్తుంది. ఇది మన ప్రాబ్లం. మన ఇన్పుట్ మన ఖరాబ్ ఉన్నప్పుడు అవుట్పుట్ అట్లనే ఉంటుంది. మన బేసిక్లీ మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రాబ్లం. ఎనీవే దట్ ఇస్ అ సెపరేట్ డిబేట్. అది పెద్ద ఒక డిబేట్. మేడం ముద్రా లోన్ గురించి చెప్పారు. ముద్రా లోన్ లో మేడం తెలుసలేదు, కానీ తెలంగాణలో ఉన్న దాంట్ ప్రకారం ఇక్కడున్న ముద్రా లోన్ డేటా నా ముందు ఉంది. దాంట్లో ఆల్మోస్ట్ 15 లక్షల మందికి ముద్రా లోన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఓన్లీ టిల్ 2021, 22, 23, 24 దాకా ఆల్మోస్ట్ ఒక 10-20 లక్షల మందికి ముద్రా లోన్స్ వచ్చినాయి తెలంగాణలో. అది ముద్రా లోన్స్ మనకు తెలుసు, 0 నుంచి 50, 50 నుంచి అంటే 5 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 3 ట్రాన్షెస్ ఉంటుంది. ముద్రా లోన్స్ అంటే ఏంటి? ఒక మనిషికి 2 కోట్ల ఉద్యోగం అన్నారు కదా. టోటల్ ఆల్ ఓవర్ ద కంట్రీ 43 లక్షల కోట్ల మందికి ముద్రా లోన్స్ ఇచ్చారు. సరే, దాంట్లో ఒక 30% మనం రిపీట్ లోన్స్ అని పెట్టుకుందాం, టాప్అప్ లోన్స్ అంటాం. అది కాకుండా ఈ ముద్రా లోన్ తీసుకున్నప్పుడు కుట్టు మిషన్ తీసుకున్న మహిళ 5 కుట్టు మిషన్ తీసుకుంటుంది. ఎంతమందికి ఉద్యోగం వచ్చిందండి? 5. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది ఉద్యోగం కాదంట. ఏది మన గవర్నమెంట్ ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మన అందరికి తెలుసు, వాడు ఉద్యోగంకి వెళ్తే ఆ టీచర్ కానివ్వండి, డాక్టర్ కానీ ఎవరైనా కానివ్వండి, ఉద్యోగం చేయకపోతే చేసినా కానీ వాళ్ళకు జీతం వస్తుంది, పెన్షన్ వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ ఇస్ వేర్ ద ఎంప్లాయ్మెంట్ ఇస్ ఆల్. ఎందుకంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ కంట్రీ టోటల్ అప్ చేస్తే ఏ కంట్రీ అయినా కానీ 20% కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇద్దరు కలిసి పెట్టలేదు. మిగతా 80% రావాల్సింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి. వీళ్ళందరూ నవ్వారు. మోదీ గారు పకోడా గురించి చెప్పినోడు నవ్వారు. ఆ ఇంటి పక్కన ఉన్న పకోడా నాకన్నా ఎక్కువ సంపాదిస్తారు. కానీ వీళ్ళు ఉద్యోగం పట్టించుకోరు దాన్ని. వాడు చాలా లో లెవెల్. మన స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రాలో ఈ ప్రాబ్లం ఉంది. మీరు నార్త్కి వెళ్ళండి, అక్కడ పకోడా సేలర్స్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ గా చూసుకుంటారు. పానీపూరి అమ్మేటోడు, ఇవాళ పానీపూరి అమ్మేటోడు ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో వచ్చేసింది. ఎందుకంటే అన్ని డిజిటల్ పేమెంట్స్ వచ్చేసింది, యూపీఐ పేమెంట్స్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ అంటే క్రూషియల్ ఫిగర్స్ మీరు 2004 నుంచి 2014 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డేటా తీసుకోండి. వైట్ పేపర్ కాకుండా మిగతా బయట కూడా వాళ్ళ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటాలోనే ఉంది. ఎంప్లాయ్మెంట్ వాజ్ ద లోవెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అది కాకుండా లాస్ట్ 10 years ఏం జరిగిందంటే చాలా మటుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగింది. అది స్టార్ట్అప్ ఇండియా ఉండొచ్చు, వీళ్ళు నవ్వుతారు స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని. కానీ నాకు తెలుసు, ఎందుకంటే ఐ డీల్ ఎక్స్టెన్సివ్లీ విత్ దిస్ పీపుల్. చాలా డీటెయిల్ గా నేను వీళ్ళతో పనిచేస్తాను. ఎంతో మంది యంగ్స్టర్స్ ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది వద్దు. వాళ్ళు ఐదర్ వాళ్ళు బయటికి వెళ్ళి పిహెచ్డీ చేసుకొని రిటర్న్ వస్తారు, లేకుంటే దేశంలో ఉంటేనే కూడా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారు. ఎంతో మంది ఉన్నారు. స్టార్ట్అప్స్ లో 90% ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ కావాల్సింది. దట్ ఇస్ ద లా ఆఫ్ ద జంగిల్. సో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, నిధులు ఎట్లా వచ్చినాయని చెప్తే రేవంత్ రెడ్డి వాజ్ వెరీ ప్రాక్టికల్. నేను ఆయన స్పీచ్ చూసాను, ఈ మేడం చెప్పినట్లు కాదు, ఆయన చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారు. మనం వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొట్లాడి ఫైదా లేదు. 69 స్కీమ్లు ఉన్నాయి, మోదీ గారి స్కీమ్లు చాలా మంచి స్కీమ్లు ఉన్నాయి.
దాని నుంచి మనకి రావాల్సిన నిధులు మనం తెచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రఘు గారు. ఇక్కడ జరిగిన స్కీమ్ లో, తెలంగాణ స్కీమ్ లో జల్ జీవన్ మిషన్ అనే ఒక స్కీమ్ ఉండే. లాస్ట్ లెవెల్ దాకా పైప్ వాటర్ తీసుకెళ్ళడానికి, తాగే నీళ్ళు. మీరు బిలీవ్ చేయరు, ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన 8 సంవత్సరాలు, ఎందుకంటే జల్ జీవన్ మిషన్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది, 7 అని కూడా పెట్టుకోవచ్చు మనం, 7 సంవత్సరాల్లో ఒక్క పైసా తీసుకోలేదు. ఒక్క పైసా తీసుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్. గ్రాంట్, అది లోన్ కూడా కాదు, గ్రాంట్ తీసుకోలేదు. ఎందుకంటే మా దగ్గర అంతా అయిపోయిందని చెప్పేసి మేము అన్ని ఇంట్లోకి నీళ్ళు ఇచ్చేస్తున్నాం అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మేడం ఇక్కడ కూర్చున్నారు, సార్ కూడా ఉన్నారు, మనం వెళ్దామండి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్ళి అన్ని ఇంట్లో నీళ్ళు వస్తుందా చూద్దాం, తాగే నీళ్ళు. మిషన్ భగీరథ అని పెట్టుకున్నారు, ఏమైందండి అది? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఎందుకు తీసుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఎందుకు తీసుకోలేదు అంటే ఆడిట్ ఉంటుంది, సిఏజీ ఆడిట్, చాలా స్ట్రిక్ట్ ఆడిట్ అది. ఆ ఆడిట్ రాకూడదు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే లోకల్ లెవెల్లో లోన్ తీసుకొని కాళేశ్వరం కానివ్వండి, భగీరథ పెట్టుకున్నారు. కాళేశ్వరం డాక్యుమెంట్ లో చూడండి, మిషన్ భగీరథ డాక్యుమెంట్ లో చూడండి, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం రాసి ఇచ్చారంటే వీ విల్ చార్జ్ ద కన్స్యూమర్ ఫర్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్. అంటే దాని నుంచి వచ్చే నీళ్లు మేము ఇండస్ట్రీస్ కానివ్వండి, కన్స్యూమర్ కానివ్వండి, హైదరాబాద్ మెట్రో వాటర్ కానివ్వండి, ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటామన్నారు. ఇవాళ దాకా ఒక బిల్ రేజ్ చేశారండి లాస్ట్ ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు చేయరు, ఎందుకంటే అది పోయింది, అదంతా వాష్ అవుట్. దాని ఇంట్రెస్ట్ మీకు చెప్పొచ్చు, నేను 2,20,000 కోట్ల అప్పు ఉంది తెలంగాణ గవర్నమెంట్. ఇది 2 స్కీమ్ల మీద, ఇది కాళేశ్వరం ఒకటి, మిషన్ భగీరథ ఒకటి. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, చాలా గవర్నమెంట్స్ ఉన్నాయండి. మన ఒడిషా నవీన్ పట్నాయక్, ఐ థింక్ దట్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఆపోజిషన్ వైపు నుంచి చూస్తాం. మమతా బెనర్జీ చూడండి, ఆమె ఇంత కొట్లాడ పెట్టుకుంటుంది, కానీ ఆమె చాలా స్మార్ట్ గా వెళ్ళి వాళ్ళ స్కీమ్ లో ఏమేమి డబ్బులు రావాలో వెళ్ళి తెచ్చుకుంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎందుకంటే నిధులు ఎందుకు రావద్దంటే వీళ్ళు ఆడిట్ చేయరు ఫిగర్స్. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 60 నుంచి 70% స్కీమ్లు లాస్ట్ 3 సంవత్సరాలు ఆడిట్ చేయలేదండి. ఆడిట్ చేసి పట్టుబడతారు, దానికోసం ఆడిట్ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం పార్లమెంట్ లో పాస్ చేసే ఏ బిల్ కానివ్వండి, మీరు ఆడిట్ చేసిన తర్వాతనే దాన్ని నెక్స్ట్ ట్రాన్ష్ ఆఫ్ లోన్స్ ఇస్తారు. ఇంకొకటి, స్కీములు పేర్లు మార్చకూడదు. యూనియన్ బడ్జెట్ లో పార్లమెంట్ పాస్ చేసిన పేరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కిందనే వెళ్ళాలి, లేకుంటే సిఏజీ పట్టుకుంటుంది మిమ్మల్ని. ఇంద్రమ్మ ఇల్లు అని పెట్టలేరు మీరు. కేరళలో కూడా వాళ్ళు మార్చుకున్నారు, నేను కేరళ నుంచి, కేరళ గవర్నమెంట్ పేరు మార్చుకున్నారు, సిఏజీ పట్టుకున్నారు వాళ్ళు. మీరు ఎట్లా పేరు మార్చారు? పార్లమెంట్ యాజ్ పర్ లా పాస్ చేసిన బిల్లు మీరు పేరు మార్చలేరు. యు మైట్ నాట్ లైక్ ఇట్, కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ ఆవాస్ యోజన అని పెట్టలేము కదా, కానీ ప్రధాన్ మంత్రి అని పెట్టారు, మోదీ ఆవాస్ యోజన అని పెట్టారు. సో పేర్లు మార్చడంలో అన్నిటికంటే పెద్ద పేర్లు మార్చే మీకు స్కీమ్ లో డబ్బులు రాదు. ఇట్ ఈస్ నాట్ నిర్మలా సీతారామన్ సంబడి ఎల్స్, అది సిఏజీ రూల్ అది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డి గారు ఎవరో చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఎంపీస్ దగ్గర ఏం చెప్పారు, మీరు వెళ్ళి కొట్లాడకుండా మనకి రావాల్సిన నిధులు చూసుకోండి. చూస్తే ఏమైంది అండి, 69 స్కీమ్ లో ఆల్మోస్ట్ 78 స్కీమ్ లో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న డబ్బులకి ఆడిట్ చేయలేదు. మీరు ఆడిట్ చేయలేకుండా మీరు ఎట్లా అంటే చిన్న కంపెనీలు కూడా ఆడిట్ చేయాల్సి వస్తుందండి. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ కూడా ఆడిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు ఆడిట్ చేయాలంటే ఆడిట్ చేస్తే పట్టుకుంటారు. కాంట్రాక్ట్లు ఎవరెవరికో ఇచ్చుకున్నాడు, మనం చూసాం కాళేశ్వరంలో ఏం జరిగింది, మేడిగడ్డలో ఏం జరిగింది, అన్ని చూసుకుంటూ వస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్ లో మీరు ఎందుకు సింపుల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఉత్తమ్ రెడ్డి గారు మీకు చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, 44,000 కోట్లు అప్పు తీసుకున్నారండి. 44,000 కోట్ల అప్పు ఎందుకు? రైతులకి డబ్బులు చెల్లించడానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ప్రొక్యూర్ చేసిన తర్వాత మిల్లర్స్ కి ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు తెప్పించుకోవాలి. కానీ ఏమైతుందంటే ఇక్కడ మొత్తం మిల్లర్స్ తో కుమ్మక్కలై వీళ్ళు గేమ్ ఆడుకుంది. ఇట్లా పోతే నేను మొత్తం డిబేట్ నేనే మాట్లాడతాను కానీ బాగుండదు కదా. సో మిగతా ప్యానల్స్ కు టైం ఇద్దాం. కానీ నేను చెప్పిన పాయింట్స్ ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఇంకా ముందు కూడా ఒక 11 రోజుల ముందు మనం ఇదే ఛానల్ మీద డిబేట్ చేశాం. క్లియర్ గా నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో నా దగ్గర ఉంది. నేను చెప్పేది అంటే మోదీ గారు తిట్టడం కానీ, వాళ్ళు హిందూ టెంపుల్ కట్టారని కానీ, వాళ్ళు గుడి కట్టారని కానీ, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చారు సుప్రీం కోర్టులో. అఫిడవిట్ ఇచ్చారు, రాముడు అని ఎవరు లేడు అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చారు. మీకు గుర్తుంటుందేమో, పెట్టుకోవాలి అంతే, ఇంకేం అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.